హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ రెసిపీ ఏంటంటే చాక్లెట్ కేక్ అండి. చాలా టేస్టీగా ఉండే ఈ చాక్లెట్ కేక్ని మీరు కూడా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. అలానే ఫస్ట్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియో చూద్దాం. ఇప్పుడు ఏంటంటే మిక్సింగ్ చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకోండి. ఒక నార్మల్ చిన్న కప్పు తీసుకొని 3/4 కప్పు మిల్క్ యాడ్ చేసుకోండి. అలానే ఒక 2 స్పూన్లు ఎక్స్ట్రాగా మళ్ళీ వేసుకోవాలన్నమాట. 3/4 కప్పు మిల్క్ కాకుండా ఇంకొక 2 స్పూన్స్ ఎక్స్ట్రా మిల్క్ వేసుకున్న తర్వాత వెనిగర్ ఒక స్పూన్ వేసుకొని కలుపుకోవాలండి. ఈ పాలల్లోనే ఇలా వేసి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలన్నమాట. ఇలా పెడితే చాలా బాగుంటుంది. మనం ఎగ్ వేయకపోయినా కానీ బాగుంటుంది అనమాట. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ కానీ పటికి బెల్లం పౌడర్ కానీ తీసుకోండి. నేనైతే పటికి బెల్లం పౌడర్ తీసుకున్నాను. 1/3 కప్పు తీసుకున్నాను. ఇది ఇందులో వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. 1/4 కప్ అన్నమాట. 1/4 కప్పు వేసుకోవాలి. కరెక్ట్గా కొలతలతో సహా మీకు చూపిస్తున్నాను. ఇలా 1/4 కప్పు వేసుకున్న తర్వాత చాక్లెట్ ఎసెన్స్ అన్నమాట. ఇది ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇది కూడా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఆయిల్ మిల్క్ కలవదండి, కలవకపోయినా పర్వాలేదు. ఇలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే మిల్క్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. గోధుమ పిండి తీసుకొని ఇలాగా జల్లెల్లో వేసుకోవాలి. అలానే ఇప్పుడు చాక్లెట్ కేక్ అని చెప్పాను కాబట్టి ఇది కోకో పౌడర్ అండి. 3 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను. అలానే బేకింగ్ పౌడర్ 1 స్పూను, అలానే బేకింగ్ సోడా 1/2 స్పూను వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా కూడా మంచిగా జల్లెడ పట్టుకోవాలన్నమాట. ఈ మిల్క్ ఏదైతే మనం వేసుకున్నామో ఆయిల్, మిల్క్, షుగర్ పౌడరు దాంట్లోనే ఇదంతా కూడా జల్లెడ పట్టేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా కరెక్ట్గా చూడండి. స్లోగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూసి సరిగ్గా రాలేదని అనొద్దు. మళ్ళీ ఇలా చూసి కరెక్ట్గా చేయండి. పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూసారు కదా, ఇదంతా ఇలా జల్లెడ పట్టుకున్న తర్వాత మనం విస్కర్తో కానీ ఏదన్నా కేక్ మిక్స్ చేసే బ్యాటర్ మిక్స్ చేసే గరిటె ఉంటే దాంతో కానీ ఇలా మంచిగా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా సరిపోయింది. ఎక్కడ ఒక చుక్క మిల్క్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. నేను వేసిన దానికి కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని మనం ఏదైతే బౌల్ కేక్ చేయాలనుకుంటున్నాం ఆ బౌల్కి మనము ఆయిల్ అప్లై చేసి పిండి అప్లై చేసుకోవచ్చు. లేదా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా అప్లై చేసుకొని ఇలా రెడీగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా దీంట్లో వేసుకోవాలి. చాలా కరెక్ట్గా వస్తుందండి. మీరు చూశారు కదా, ఫస్ట్లో చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్ట్గా అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు ఇదంతా కూడా ఈ బౌల్లో వేసుకొని ఇలా డిప్ చేసుకోవాలండి. కొంచెం కింద ఇలా ట్యాప్ చేస్తే మొత్తం కూడా బబుల్స్ అవి ఏం లేకుండా ఉంటాయి. ఇలా సిల్వర్ ఫాయిల్ మాత్రం ఖచ్చితంగా వేయాలి. ఇది వేయకపోతే మనం స్టీమ్ చేస్తున్నాం కాబట్టి ఈ కేక్ని వాటర్ అనేది వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలా ఖచ్చితంగా ఇది ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా వేసుకొని నేనైతే ఆల్రెడీ వాటర్ పెట్టానండి స్టవ్ పైన. అది బాయిల్ అవ్వాలి. ఇలాగ బాయిల్ వచ్చి బబుల్స్ రావాలన్నమాట. ఒక గిన్నెలో నీళ్ళు పోసి దానికి స్టాండ్ పెట్టేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ కేక్ మిశ్రమాన్ని పెట్టాను. ఒక 45 to 50 మినిట్స్ పెట్టుకోండి ఖచ్చితంగా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే మనకి కేక్ రెడీ అయిపోతుంది. ఎంత కరెక్ట్గా వచ్చిందంటే, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరే చూడండి. చాలా బాగుంది. దీన్ని అసలు బయట కొనాలంటే మనం ఇంట్లో చేసుకున్న దానికంటే డబ్బులు ఎక్కువ అయితే అయినా కానీ హైజెనిక్గా ఉండదు. వాళ్ళు మైదాతో చేస్తారు. ఇలా మనం గోధుమ పిండితో ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. చూసారు కదా, పిల్లలకి ఎంతో ఇష్టం. పిల్లల్ని మనం టార్గెట్ చేయాలంటే ఇలాంటి చాక్లెట్ కేక్స్తో హ్యాపీగా ఈజీగా వాళ్ళని హోంవర్క్ చేయించవచ్చు అనమాట. ఇలాంటివన్నీ చేసి చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు అందరు ట్రై చేయండి. అలానే చాలా మంచి వీడియోస్ చేశాను. అవన్నీ కూడా ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి.